వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఈ చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఆ 7 మార్క్స్ క్వశ్చన్ కోసం ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి, ఎన్ని మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, సో ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అని ఒకసారి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మనకి లాస్ట్ 5 ఇయర్స్గా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కావచ్చు, రిపీట్ అయ్యే మోడల్స్ కావచ్చు. సో ఎక్కువసార్లు మనకి ఏ క్వశ్చన్స్ చూడడానికి అవకాశం ఉంది, అలాంటి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అనేసి ఒక క్వశ్చన్ ఇస్తారు. చూడండి, మీకు ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఓన్లీ మీకు టేబుల్ అంటే ఈ విధంగా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు. కొన్నిసార్లు సింగిల్ లైన్ ఉంటుంది, అవి మీకు 2 మార్క్స్ కింద వస్తాయి. అర్థమైందా? 8 మార్క్స్ కింద 7 మార్క్స్ కింద రావు, 2 మార్క్స్ కింద వస్తాయి. సో బట్ మీకు 7 మార్క్స్ కింద మ్యాక్సిమం అంటే 100కి 99.999% మీకు ఇలా టేబుల్ క్వశ్చన్సే 7 మార్క్స్ కింద వస్తాయి. ఇవి ఒక 4 మోడల్స్ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ మీకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మీకు 4 మోడల్స్ ఉంటాయి. అంటే మీన్ టు మీన్ చేయడం, మీడియన్ టు మీన్ చేయడం, వేరియన్సీ, స్టాండర్డ్ డీవియేషన్. అర్థమైందా? సో 4 మోడల్స్ ఉంటాయి. సో మీకు పర్టికులర్గా క్వశ్చన్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ అని ఇచ్చాను అనుకోండి, సో అప్పుడు వేరే విధంగా చేయాలి. ఓకే, సో అవి ఒక స్టెప్ డీవియేషన్ చూద్దాం, వేరియన్స్ చూద్దాం, అద్భుతంగా మీన్ టు మీను, మీడియన్ టు మీన్ అన్నీ చూద్దాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ అంటే మనకి ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్ నుంచి మనం 4 మోడల్స్ అన్నీ కవర్ చేద్దాం. ఒక ఫస్ట్ ఈజీ క్వశ్చన్ చూడండి, చాలా జాగ్రత్తగా అండి. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో వచ్చింది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమైందా? ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? మీరు ఏ చాప్టర్ చదువుకున్నా, మనం ఏ లెసన్ తీసుకున్నా, ఏ చాప్టర్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, మనకు మ్యాథ్స్ అనేసరికి ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో ఇందులో మీకు మీన్ ఫార్ములా, మీన్ డీవియేషన్ ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా, స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫార్ములా ఏంటి, స్టెప్ డీవియేషన్ మెథడ్ అర్థమైందా? సో దాంట్లో మీన్ ఫార్ములా వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీన్ డీవియేషన్ ఫార్ములా. సో ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ రాలేదనుకోండి, ఫార్ములాస్ వస్తే మీకు టేబుల్ ఎలా వేయాలి అని ఒక ఐడియా వస్తుంది. సో ఫార్ములాస్ రాలేదనుకున్నప్పుడు మీరు టేబుల్ కూడా వేయలేరు. అర్థమైందా? సో మీ అంటే 2 to 3 మార్క్స్ కూడా సంపాదించుకోలేరు ఫార్ములాస్ రాకపోతే. ఫార్ములాస్ కోసం ఇందులో మీకు గివెన్ దట్ ఈక్వేషన్ రాసేయడం, రూట్స్ ఫైండ్ చేయడం అలాంటివి ఉండవు. ఓకే, సింపుల్గా మార్క్స్ రావడానికి ఏముండదు అంత. అంటే క్వశ్చన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అర్థంగా సో ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉంది కదా, మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చాడు. సో దీన్ని మనకి ఏం ఫైండ్ వచ్చేయమన్నాడు, ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అబౌట్ ద మీన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అంటే మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒక అర్థమైంది కదా, మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఏ ఫార్ములాస్ రావాలి, మీన్ ఫార్ములా రావాలి, మీన్ డీవియేషన్ ఫార్ములా రావాలి. రెండింటిలో ఏది మర్చిపోయినా సాల్వ్ చేయాలి, టేబుల్ రాదు. ఓకే, సో ఫస్ట్ మనకి మీన్ ఫార్ములా, మీన్ డీవియేషన్ ఫార్ములా మనకు తెలుసు. ఏంటి మీన్ ఫార్ములా ఏంటన్నా, మామూలుగా మనకి మీన్ మనం ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. ఓకే, మీన్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. సో ఇది ఎలా ఉంచండి. సో ఫస్ట్ మనం ఏంటి, మనం ఎక్స్ఐ వాల్యూస్ ఎఫ్ఐ వాల్యూస్ తీసుకోండి. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఎక్స్ఐ ఎఫ్ఐ ఫస్ట్ తీసుకోండి. ఒకటి ఎఫ్ఐ వాల్యూస్ అని ఇవి, ఎక్స్ఐ వాల్యూస్ ఇవి, ఎఫ్ఐ వాల్యూస్ ఇది. మీకు ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ ఎప్పుడైనా ఎన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్. అర్థమైందా? సో ఇవన్నీ టోటల్ చేసి మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో అదే మనకు కావాల్సిన ఎన్. ఓకే, సో ఎన్ ఉంది కదా, సో ఎన్ ముందు చెప్తాం మీకు ఎన్ వాల్యూ ఎంత. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇవి యాస్టీస్గా ఏవైతే మీకు టర్మ్స్ ఉంటాయో ఇవి మాత్రమే రాసుకోవాలి, మీరు సొంతగా ఏవి రాయాల్సిన అవసరం లేదు. అర్థమైంది? సొంత తెలివితేటలు ఇక్కడ ఉపయోగించొద్దు, ఏది ఇస్తే అది రాయండి సరిపోతుంది. ఓకే, సో ఎక్స్ఐ రాసుకున్నాం, ఎఫ్ఐ రాసుకున్నాం. మీకు ఏం చెప్పాను, మీన్ ఫార్ములా చెప్పా. సో మీన్లో మనకి ఏవి కనిపిస్తున్నాయి, ఎఫ్ఐ ఎక్స్ఐ కనిపిస్తున్నాయి, ఎన్లో ఒకటి కనిపిస్తుంది. అంటే మనకేంటి, ఆల్రెడీ ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ ఉంది, కానీ ఎఫ్ఐ ఎక్స్ఐ లేదు. ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలంటే ఏంటి, ఈ రెండు అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ రెండింటి మల్టిప్లై చేయడమే. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, అంటే మీకు ఎప్పుడైతే ఫార్ములా తెలుస్తుందో, ఫార్ములా ఎఫ్ఐ ఉంది, ఎఫ్ఐ వాల్యూస్ ఉన్నాయో చూసుకుంటాం, ఎక్స్ఐ ఉంది, ఎక్స్ఐ ఉందో లేదో చూసుకుంటాం. అప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ ఉందో లేదో చూసుకుంటాం. ఫర్ సపోజ్ మీన్ డీవియేషన్ ఫార్ములా ఉంది, ఇదిగోండి ఇది మీన్ డీవియేషన్ ఫార్ములా. ఇందులో ఏముంది, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఉంది. సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అదొక టేబుల్ వస్తుంది, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బై. అంటే మీకు ఎప్పుడైతే ఫార్ములాస్ వస్తాయో అప్పుడు వీటిని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలని మీకు ఒక ఐడియా వస్తుంది. లేకపోతే మీరు ఏం చేస్తారో మరి మీకు తెలియదు. ఓకే, మరి కరెక్షన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ తప్పు కూడా ఇస్తారు. అర్థమైందా? సో ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ రాకపోతే మీరు దీన్ని సాల్వ్ చేయలేరు, ఫార్ములాస్ వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. రాకపోతే ఇప్పుడైనా నేర్చుకోండి. ఓకే, ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లెసన్ ఇప్పుడు మేము చెప్తాం కానీ ఎగ్జామ్ లెసన్స్ ఎవరు చెప్పడానికి ఉండరు కాబట్టి ఫార్ములాస్ నేర్చుకునే ప్రయత్నించండి. సో అందులో ఏముంది, ఎఫ్ఐ మనకు తెలుసు, ఎక్స్ఐ తెలుసు. సో ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి, ఎఫ్ఐ ఎక్స్ఐ తీసుకున్నా. ఎఫ్ఐ ఎక్స్ఐ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది చూడండి, ఎఫ్ఐ తెలుసు, ఎక్స్ఐ తెలుసు. సో రెండింటిని మల్టిప్లై చేసేయండి. 2 6 ఎంత 12.
5 8s 40, 7 10s 70. సో ఇది మామూలుగా మీకు చెప్పేటప్పుడు రాస్తే చాలా ఎక్కువ టైం అవుతుందని సో ఆల్రెడీ రాసుకోవచ్చా చూడండి. నెక్స్ట్ 10 8s 80, 35 270 సరిపోయిందా. సో ఎఫ్ఐ ఎక్స్ఐ దీని ఒక టోటల్ మనకి ఎంత వస్తుంది, ఇవన్నీ టోటల్ చేయండి ఎంత వస్తుంది. 82 అంత 10, సో 10 ఓకే. 10 అంటే 0 1 2 6 ఓకే. 10 17 1 26 32 సరిపోయిందా. 320. సో ఎఫ్ఐ ఎక్స్ఐ మనకి ఎంత వచ్చింది 320. ఇలా ఉంచండి. ఎఫ్ఐ తెలుసు, ఎక్స్ఐ తెలుసు, ఎఫ్ఐ ఎక్స్ఐ తెలుసు. ఓకే ఓకే. ఎన్ తెలుసు. ఎన్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఒక టోటల్. మీకు ఆల్రెడీ చెప్పా ఫ్రీక్వెన్సీ ఒక టోటల్ ఎన్ అంటాం. ఎన్ అంతా 40. సో ఇవన్నీ తెలుసు మనకి. అంటే ఇక్కడతో మనకి ఏంటి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మనకు సరిపోతుంది. అంటే మీన్ ఫార్ములాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీన్కి ఇది మాకు సరిపోతుంది కదా. సో ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయండి. మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు మీన్ వాల్యూ వస్తుంది. మీన్ అని ఎక్స్ బార్తో డినైట్ చేస్తాం. ఓకే. సో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ అనేది ఫార్ములా. ఓకే. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎన్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐ. సో ఎఫ్ఐ ఎక్స్ఐ మనకి ఎంత వచ్చింది 320 బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒక టోటల్ ఎన్ అని చెప్పాను కదా. సో ఇది ఎంత వచ్చింది 40. అంటే 320/40. అర్థమైందా. ఇవి చూడండి 0 0 క్యాన్సిల్, 4 1s 4 8s ఎంత వచ్చింది 8. ఎక్స్ బార్ వాల్యూ మనకి ఎంత వచ్చింది అన్న 8 వచ్చింది. సో మనకి ఇప్పుడు ఎక్స్ బార్ అంటే మీన్ ఎంత వచ్చింది మనకి 8. ఎక్కడితో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడితో మనకు మిగతా ఓన్లీ మీన్ అడిగాడు అనుకోండి, ఈ టేబుల్ సరిపోద్ది. మీన్ అడిగితే ఈ టేబుల్ సరిపోద్ది, మరి ఇవన్నీ అవసరం లేదు. సో మీన్తో పాటు క్వశ్చన్ ఇంకేం అడిగాడు, మీన్ డీవియేషన్ కూడా అడిగాడు. సో మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి ఇది అంటే ఇక్కడ ఏమున్నాయి, ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఉంది, ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఉంది. అంటే ఇక్కడ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఫస్ట్ది ఏంటి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఇలా ఫార్ములాస్ తెలిస్తే ఓకే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఐ ఉంది, సో ఎఫ్ఐ అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది. ఫార్ములాస్ వస్తే రాకపోతే ఐడియా రావు అనుకోండి, తర్వాత సంగతి. ఓకే. సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఓకే, ఇక్కడ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఉంది అంటే అది ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఎక్స్ బార్ తెలుసు అంటే ఏంటి, మీన్ తెలుసు ఎంత 8, ఎక్స్ఐ తెలుసు ఎంత ఇవ్వండి 2 5 7 8 10 15 ఇది మన క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకి ఏం కావాలి, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఎక్స్ఐ అంటే 2, అర్థమైందా 2, ఎక్స్ బార్ అంటే 8. సో 2 మైనస్ 8 6. ఓకే 2 మైనస్ 8 6. నెక్స్ట్ 5 మైనస్ 8 3 సరిపోయిందా. నెక్స్ట్ ఇంకా ఉంది 7 మైనస్ 8 1, 8 మైనస్ 8 0, 10 మైనస్ 8 2, 37 మైనస్ 8 27. అర్థమైంది కదా ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అర్థమైంది కదా. ఈ విధంగా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, చాలా ఈజీ. అర్థమైందా. సో మీకు 1 yearలో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అన్ని చాప్టర్స్ కన్నా ఈజీ చాప్టర్. అర్థమైందా. ఇప్పుడు ఫార్ములాస్ వస్తున్నాయి, ఫార్ములాస్ రాకపోతే కష్టం చాప్టర్ అనుకోండి, ఫార్ములాస్ వస్తే ఈజీ, ఫార్ములాస్ రాకపోతే ఏ చాప్టర్ అని కష్టమే. అర్థమైందా. మ్యాథ్స్లో మీకు ఫార్ములాస్ రాకపోతే ఏ చాప్టర్ అని కష్టమే. ఓకే. సో వీటి యొక్క పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, క్లాసెస్ కావాలంటే మీకు క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. ఫ్రీగా మీకు యాప్లో పీడిఎఫ్స్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేసాం. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. డిఎంటీ క్లాసెస్ అని మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేసిన కూడా యాప్ అవైలబుల్గా ఉంది. ఓకే. సో వీలైనంత వరకు మీకు ఫ్రీగా ఏ పీడిఎఫ్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ మోడల్ పేపర్స్ కావాలనుకున్నా యాప్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీ స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. సో వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, అక్కడ మీకు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఓకే మనం సొల్యూషన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అయిపోయింది, ఇంకేముంది ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఉంది. అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ మనకు తెలిసిన. సో దీనికి ఎఫ్ఐ వాల్యూ దీన్ని ఇంటూ చేస్తే మనకి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ తెలిసిపోద్ది. అదే నేను చేస్తాను చూడండి. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలని తెలుస్తుంది. సో ఇది కూడా రాస్తాం ఎఫ్ఐ ఇంటూ ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి, కానీ ఎఫ్ఐ నాకు తెలుసు ఏంటి, ఇదిగోండి ఫ్రీక్వెన్సీ ఇవి. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ తెలుసు, ఇదిగోండి దీని ముందే ఫైండ్ అవుట్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఇప్పుడు ఈ ఏరియాని మల్టిప్లై చేసాడు అంతే. 6 6 36, 8 3 24, 10 1s 10, 6 0 0 సరిపోయింది. 8 2 16, 8 ఇంటూ 2 16, 2 ఇంటూ 82 అంటే మళ్ళీ 8 2 16 ఎలా అవుతుంది అంటారు. సో అందుకే 8 ఇంటూ 2 అని చెప్పా. అర్థమైందా. నెక్స్ట్ 2 ఇంటూ 27 54. సో ఇవన్నీ మనం యాడ్ చేయండి, ఎంత అవుతుంది 140. మీకు కావాలంటే జాగ్రత్తగా క్యాలిక్యులేటర్లో యూజ్ చేసుకోవచ్చు. అది పెద్ద క్యాలిక్యులేటర్ అవసరం లేదు, పెద్ద 100sలో లేవు, 1000sలో లేవు క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి. ఓకే. ఈ మొత్తం అంటే మనం మొత్తం కౌంట్ చేస్తే ఎంత వస్తుందన్న 140. అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది, ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కూడా తెలిసింది. ఇప్పుడు మనకి ఇది తెలుసు, ఇవి తెలుసు, అది అన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం.
ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్నాయి ఇందులో? ఎన్ తెలుసు, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ తెలుసు, అర్థమైందా? అంతే, ఇంకేం తెలుసు? అంతే, అన్ని మనకు తెలుసు. ఇంకేం లేవు, ఎక్స్ లేదు, వై లేదు, జెడ్ లేదు, మరి ఇంకేం లేదు ఫైండ్ అవుట్ చేయడానికి. ఈ రెండే ఉన్నాయి, ఈ రెండు మనం కనుక్కున్నాం. డైరెక్ట్గా వాల్యూస్ చేసి ఫార్ములాస్ అప్లోడ్ చేసేయడం అంతే. ఇప్పుడు మనం చూడండి, ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది? 140. సో ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ ఫార్ములా అర్థమైంది, తనకు వాల్యూ రాస్తాం 140 బై ఎన్. ఎన్ అంటే ఎంత? నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎన్ ఎంత? 40. సో 140 బై 40, అర్థమైందా? 0 0 క్యాన్సిల్, 2 2s 2 7s అంటే ఎంత? 7/2. ఇప్పుడు ఇది చేయండి, 2 7, 2 1s 2, 2 2s 4, అంతేనా? 2 2s 4, ఇంకా అంత. ఇప్పుడు ఎంత మిగిలింది? 3. 0 పెట్టించుకో. వెయిట్ ఓకే, సారీ, 2 3 6 ఒకటి ఉంది కదా, 2 3s 6, 1 2 5s 10, సరిపోయిందా? అంటే ఎంత అవుతుంది? 3.5. ఇది ఎంత వచ్చింది మనకి? 3.5. మనకి మీన్ డివియేషన్ ఎంత వచ్చింది? 3.5. మనకి మీన్ అడిగాడు, మీన్ డివియేషన్ అడిగాడు. మీన్ ఎంత వచ్చింది? 8. మీన్ డివియేషన్ ఎంత? 3.5. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి, చాలా ఈజీ. ఎప్పుడంటే ఫార్ములాస్ వచ్చినప్పుడు. ఈ 2 ఫార్ములాస్ వస్తే సరిపోతుంది. ఫార్ములాస్ వచ్చాయి, ఒక 2 ఫార్ములాస్ మనకు తెలుసు. అప్పుడు ఏం చేస్తాం? మన కోసం ఇచ్చినట్టు ఎఫ్ఐ ఎక్స్ రాసేస్తాం. ఓకే, ఫార్ములా తెలుసు అంటే ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మీన్ డివియేషన్ వస్తుంది. ఓకే, మీన్ తెలుసు మనకి. సో మీన్కి సరిపడగా ఏంటి? ఎఫ్ఐ ఎక్సే ఉన్నాయి, కానీ ఎఫ్ఐ ఇంటూ ఎక్సే లేదు. సో ఎఫ్ఐ ఇంటూ ఎక్సే ఫైండ్ అవుట్ చేసేస్తాం, అంటే ఎఫ్ఐ ఎక్సే ఫైండ్ అవుట్ చేసేస్తాం. సపరేట్ ఉన్నా కానీ కలిపిలేవు కదా, సపరేట్ చేస్తాం. అప్పుడు అంటే ఏంటి? నాకు ఎన్న ఆల్రెడీ తెలుసు, అంటే మీన్ వచ్చింది ఇక్కడే. ఈ వాల్యూస్ మీన్ ఫైండ్ చేస్తే మీన్ వచ్చేస్తుంది. మీన్ డివిజన్ వాల్యూ కూడా తెలుసు, అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఉండాలి చూసుకుంటాం. అవి ఫైండ్ అవుట్ చేస్తే వాటి వాల్యూస్ పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే, సింపుల్. ఫార్ములాస్ వచ్చి ఈ క్యాలిక్యులేషన్ వస్తే సరిపోతుంది, ఈజీగా సాల్వ్ చేసేయవచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఇందులో. ఒక క్వశ్చన్ చేసాం కదా, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో వచ్చే కొన్ని 4 మోడల్స్లో 4 క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్. మల్టిపుల్ టైమ్స్ మనకి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్తాను కదా, సో చాలా జాగ్రత్తగా వినండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ లాగా ఇక్కడ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. దీనికి కూడా మీన్ అడిగాడు, మీన్ డీవియేషన్ అడిగాడు. సో ముందు ఇప్పుడు ఏదో మనం ఇంతవరకు మనం ఏదో క్వశ్చన్ మాట్లాడుకున్నామో అది ఎవరైతే పర్ఫెక్ట్గా అర్థమైందో, ఆ క్వశ్చన్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేశారో వాళ్ళకి ఈ క్వశ్చన్ చెప్పకుండా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఎందుకంటే రెండు ఒకే మోడల్లో చేయాలి కదా, ఒకే ఫార్ములాస్ ఒకే మోడల్లో చేయాలి కదా. సో చాలా ఈజీ. ఎందుకంటే మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మార్క్స్ రాసుకుంటాం, బట్ ఇందులో ఏంటి? కంటిన్యూస్ టర్మ్స్ ఇచ్చాడు. ఓకే, దాన్ని ఎలా చేయాలి నేను చెప్తాను. మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. సో అవి ఫస్ట్ రాసుకుంటాం, మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో మీకు కంటిన్యూస్ ఇచ్చాడంటే మనకి ఏంటి? మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ఐతో పాటు ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ఐ ఏంటంటే మిడ్ పాయింట్. సో ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు రాసుకున్నారు కదా, ఈ టర్మ్ రాసుకున్నారంటే మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటి? మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇస్తే అది మీద 1 to 10, 10 to 20, 20 to 40, 40 to 50 ఇలా ఇస్తే మనం ఏం చేయాలి? మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ఎక్స్ఐతో డినోట్ చేస్తాం. ఓకే, సో 0కి 10కి మధ్యలో మిడ్ పాయింట్ అంటే ఈ రెండింటికి మధ్యలో మిడ్ పాయింట్ మనకి ఎంత? 5 అంటే సెంటర్ నెంబర్. ఇట్ మీన్స్ సెంటర్ నెంబర్. ఓకే, 10 to 20కి మధ్యలో ఎంత? 15, 20 to 30, 25. ఇవి కూడా రాకపోతే మరి ఇంకేం చేయలేదు, మరి కాపాడలేరు ఎవరు కూడా. ఓకే, నెక్స్ట్ వీటి మిడ్ పాయింట్స్ అంతా 5, 25, 15, 25, 35, 45 అనేది వీటి ఒక మిడ్ పాయింట్స్. ఓకే, నేను చెప్పాను మీకు ఇది ఫస్ట్ మీన్ ఫార్ములా. మీన్ ఎక్స్ట్రా అవుతూ బిన్నోట్ చేస్తామని చెప్పా. ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. ఓకే, సో మనకేంటి? ఎఫ్ఐ తెలుసు, ఎక్స్ఐ తెలుసు. మరి ఏం చెప్పండి? ఎఫ్ఐ ఎక్స్ఐ లేదు. సో ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏంటి? ఈ రెండు మల్టిప్లై చేసినవే. 5 5s 25, 8 15s 120, 15 25s నథింగ్ బట్ 375 అండ్ 16 35, 560, 645, 270. ఇవన్నీ ప్లస్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 1350 వస్తుంది. ఓకేనా? కావాలంటే ఒకసారి ప్రయత్నించండి. సేమ్ వాల్యూస్ వస్తే సేమ్ ఆన్సర్ ఇదే వస్తుంది, 1350 వస్తుంది. ఓకే, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం టైం లేట్ అవుతుంది కనుక చాలా జాగ్రత్తగా మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ క్యాలిక్యులేషన్ మనకి ఆల్రెడీ చెప్పా. 5 5s మీకు దీని గురించి సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. 8 15 దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అందుకే చాలా ఈజీగా చెప్పేసి ఇవన్నీ ప్లస్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ప్లస్ చేసి ఎంత వస్తుంది? 1350 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ తెలుసు. అంటే ఏంటి? మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ తెలుసు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలుసు, మరి ఇంకేం కావాలి? అంతే, మనకి మీన్ ఫైండ్ చేయడానికి ఇవి సరిపోతాయి, అది ఎనఫ్. సో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్లో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది? 1350 బై నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 50. సో 1350 బై 50. ఇది మీరు చూడండి, 1350 బై 50. అర్థమైందా? సో 15 1s 15 27s, సారీ 1350
15 27 1350. మీన్ ఎంత వచ్చింది 27. మీన్ వచ్చింది, ఇంకేం కావాలి, మీన్ డీవియేషన్ కావాలి. సో మీన్ డీవియేషన్ ఫార్ములా ఇది. ఏ ఫార్ములా మర్చిపోయినా, ఎక్కడ ఏ ఫార్ములాస్లో ఎక్స్ఐ మర్చిపోయినా, లేదా ఎక్స్ఐ మర్చిపోయినా చెప్పి, లేదా ఎన్ మర్చిపోయినా, ఏది మర్చిపోయినా పోద్దు సమ్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏమి కాదు కదా ఇవి. చాలా సింపుల్ ఫార్ములాస్, ఈజీ ఫార్ములాస్, ఈజీగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా పరిచయం ఫార్ములాస్ పెద్ద అంతస్తు పడాల్సిన అవసరం కూడా లేదు వీటికి. ఓకే, ఇక్కడ ఎఫ్ఐ ఉన్నాయి, ఎఫ్లో ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడ ఎఫ్ఐ, ఇక్కడ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ అంటే ఏంటి, ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ అంటే చాలా ఈజీ ఇవి. ఓకే ఓకే, ఎఫ్లో ఎక్స్లో ఎన్లో మాత్రం ఉన్నాయి కాబట్టి పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఫార్ములా వచ్చు మీకు, ఫార్ములా వచ్చు ఏంటి. ఇప్పుడు ఈ ఫార్ములాస్లో ఏమున్నాయి, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఉంది అంటే నాకు ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి, రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేస్తా. ఇదే విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, మళ్ళీ చెప్తా, డోంట్ వరీ. ఎక్స్ఐ మనకు తెలుసు ఏంటి 27, ఎక్స్ మనకు తెలుసు ఎంత 5. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఎక్స్ఐ మైనస్ 7, సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ అంటే 5 మైనస్ 27 అంటే 27లో 5 తీ 22. ఓకే, ఈ 27లో మైనస్ 8 చేయి 12 వస్తుంది. 15 27 మైనస్ 15 2, 27 మైనస్ 16 8, 27 మైనస్ 6 18. అదేవిధంగా మైనస్ ప్లస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ తెలుసు, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ తెలుసు. సో మనకి ఏం కావాలి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. అది నాకు ఎఫ్ఐ ఏంటి, ఫ్రీక్వెన్సీ టర్మ్స్ ఇవి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవి. అర్థమైందా? సో ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ అంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి అంతే. సో 5 22s 110, 8 20s 96, 15 2s 30, 16 8s 128 అండ్ 6 18s 108. ఇవన్నీ మీరు ప్లస్ చేయండి 472 వస్తుంది. అర్థమైంది? ఎంత వచ్చింది 472. అంటే మనకి ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలా, ఎంత తెలుసు, ఎంత 50. ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ తెలుసు ఎంత 472. ఇంకేం లేవు. సో వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాడమే 472 బై ఎన్ వాల్యూ ఎంత 50. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేసింది ఎంత అవుతుంది 225s 2 ఓకే 225s 236 236 72. ఓకే 224 472 సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి 236 25 ఇచ్చేయండి ఒకసారి. అర్థమైంది? ఇవి చేయడం వస్తే సరిపోతుంది. 25 4s 100 అంటే 25 8s 200, 25 9s 225, 5 తీస్తే 1 ఓకే 0 తీసుకున్నాడు పాయింట్. ఓకే, అంత 25 4s 100 కదా. సో 4s 100 1 మిగిలింది 0. ఓకే అవ్వదు, సో మరొక 0 అంటే 4 అంటే ఎంత 9.94 ఈ విధంగా వస్తుంది 9.44. సో మనకి ఎంత వచ్చింది 9.44. ఇది అంత మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది 9.44. ఇవి చేయడం వస్తే సరిపోద్ది. మీకు ఏం రావాలి, ఈ ఫార్ములాస్ ఇలా చేయడం వస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే ఓకే, సో ఇదేంటి, ఇది ఒక సమ్. ఇంతకుముందు మనం చేసే సమ్, ఈ సమ్ ఒకటే మోడల్, కానీ ఏంటి డిఫరెన్స్ ఏముంది, అక్కడ మీకు డైరెక్ట్గా ఇచ్చాడు ఏంటి 1 10 10 20, ఇది ఒకటే మైనస్ అయింది అంతేనా. సో దీనికి ఇది ఒకటే తేడా, మిగతా సేమ్, మోడల్ అంతా సేమ్. యాస్టీస్గా మీన్ ఫైండ్ అవుట్ చేసాం, మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసాం అంతే. ఓకే, ఇలాంటి మరొక ఈ క్వశ్చన్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, చాలాసార్లు ఈ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి, బట్ ఈసారి కూడా వస్తాయి. అర్థమైందా? సో కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. సింపుల్గా ఉన్నాయి కదా, తర్వాత చేసుకోవచ్చు, ఎగ్జామ్ ముందు చేసుకోవచ్చు, ఎగ్జామ్ ముందు రోజు నైట్ చేసుకోవచ్చు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకు వాళ్ళ కోసం చెప్తున్నా, ఎగ్జామ్ ముందు రోజు చేసుకుంటాం, ఎగ్జామ్ ముందు రోజు నైట్ చేసుకొని రాలే ఇవి పెట్టుకోవద్దు మరి మీరు. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్స్, ముందు ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ టైంకి ఈజీగా గుర్తొచ్చేస్తాయి. కదా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, స్టెప్ డీవియేషన్ మెథడ్. మీకు స్టార్టింగ్లో చెప్పాను స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే మనకు ఒక విధంగా చేయాలి, మారుతుంది, మోడల్ మారింది ఇక్కడ. ఓకే, అన్నీ ఒకే మోడల్లో మీకు 7 మార్క్స్ ఎంత ఈజీగా ఇచ్చారు కదా. సో అన్నీ ఒకే మోడల్స్ మారాలి. ఓకే, ఇక్కడ ఏమన్నాడు స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీనింగ్ ఫార్ములా మారుతుంది. అర్థమైందా? అన్ని దగ్గర ఒకే మీన్ ఉండదు. ఒక స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ మారుతుంది. సో ఓకే, మనం ఫస్ట్ దాని గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మార్క్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు కదా. సో ఇది కూడా మీకు కంటిన్యూస్ టైమ్. ఓకే చూడండి, మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో మరి మీనింగ్ ఫార్ములా ఏంటి సార్ అంటే, ఇదిగోండి మీన్ మనం ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీకు ఏంటి, మీన్లో మనకు ఫార్ములా ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్.
కానీ అది మీన్ ఇన్ నార్మల్. బట్ స్టెప్ డీవియేషన్ మెథడ్లోకి వచ్చేసరికి ఏంటి, స్టెప్ డీవియేషన్ మెథడ్ కాబట్టి ఎక్స్ఐ ఉంటుంది, డిఐ ఉంటుంది. డీవియేషన్ మెథడ్ కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. డీవియేషన్ మెథడ్ అయితే డీవియేషన్ మెథడ్లో మీన్కి డి కాబట్టి డిఐ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మరి ఎక్స్ఐ ఉండదు. సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేసిన అవసరం లేదు. ఏంటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై ఎన్ ఇంటూ హెచ్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ వాల్యూ మనకు తెలుసు ఏంటి, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తా. అండ్ ఎఫ్ఐ కావాలి, డిఐ కావాలి, ఎఫ్ఐ డిఐ కావాలి ఓన్లీ ఫర్ మీన్. అర్థమైందా? మీన్కి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి ఫస్ట్ చూడండి. మనం మార్క్స్ యాస్టీస్ రాసుకున్నాం, 1 నుంచి 10. ఓకే, కన్ఫ్యూజ్ లేదు కదా. ఓకే, ఇవన్నీ ప్లస్ చేస్తాం, మనకి ఎంత వస్తుంది, 50. సరిపోయిందా? చూడండి ఒకసారి. 15 7 3 10 25 35 40 ప్లస్ 10 50. ఓకే, సరిపోయింది 50. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత, 50. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది నిల్వ ఉంచండి, అంటే మనకి ఎంత తెలుసు ముందు. నెక్స్ట్ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అంటే ఏంటి, దీని ఒక మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చెప్పాను మీకు. ఈ విధంగా ఇస్తే మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయంత ముందు డిస్కస్ చేసాం. సో ఇటు మిడ్ పాయింట్స్ ఏంటి చూడండి. ఇప్పుడు చూడండి, 0 to 10 మిడ్ పాయింట్ అంత 5, 10కి 20 15 25 35 45 55 65. మిడ్ పాయింట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతే మరి ఎవరు ఇక వాళ్ళు మరి ఆపలేరు అనమాట. అంటే మిడ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం రాని వాళ్ళకి ఫార్ములాస్ అసలు రావు. అంటే మనం లీవ్ చేసేయండి ఈ క్వశ్చన్, మీకు ఇంకేమైనా థియరీ క్వశ్చన్స్ ట్రై చేసుకోండి. ఓకే, సో మిడ్ పాయింట్స్ కూడా మరి చేయడం రాని వాళ్ళు ఉన్నారంటే మరి ఇంక వాళ్ళని ఇంకా కాపాడలేము. సో ఓకే, మిడ్ పాయింట్ వచ్చింది మనకి. సో నెక్స్ట్ మనకి ఇంకేమైనా ఎఫ్ఐ ఉంది, డిఐ ఉంది. ఎఫ్ఐ తెలుసు మనకి ఫ్రీక్వెన్సీ, బట్ డిఐ తెలియదు. డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా, ఇప్పుడు డిఐ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ఐలో మిడిల్ టర్మ్ తీసుకోండి. అర్థమైందా? సో అంటే 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అంటే ఇందులో మిడిల్ టర్మ్ ఏంటి, 35. ఇదే మనకి ఏ అవుతుంది. అర్థమైందా? ఈ 35 మనకి ఏమవుతుంది, ఏ. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇది ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి నేను సెంటర్ టర్మ్ తీసుకున్నా. బట్ ఈవెన్ టర్మ్ ఉందనుకోండి, అంటే ఫర్ సపోజ్ ఇలా 7 లేకుండా 8 ఉన్నాయి, 65తో పాటు 75 ఒకటి ఉంది. అప్పుడు ఏంటి, 1 2 3 4 5 6 7 8 ఈవెన్ నెంబర్ అయితే మనం ఏంటి, అప్పుడు సెంటర్లో మీకు ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. 35 75 ఈ రెండు సెంటర్లో ఉన్నాయి. బట్ ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిలో ఏది పెద్దదో అది తీసుకోండి. ఓకే, ఆడ్ నెంబర్ అంటే ఓకే, వెల్ అండ్ గుడ్, సెంటర్ అంటే మిడిల్ టర్మ్ తీసుకుంటావు. బట్ ఈవెన్ నెంబర్ ఉందో, రెండు వస్తాయి కదా, ఆ రెండింటిలో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అది తీసుకోవాలి. అర్థమవుతుందా చెప్పేది? ఇక్కడ ఏంటి, 35 మనకేంటి, ఏ తెలుసు, ఎన్ తెలుసు, హెచ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి మీద డిస్టెన్స్ 0కి 10కి డిస్టెన్స్ 10, 10కి 20కి 10, 20 to 30 10, 30 to 40 10, 40 to 50 10, 50 to 60 10. మొత్తం టోటల్ డిఫరెన్స్ మొత్తం అన్నిటికీ కూడా మీకు ఎంత డిఫరెన్స్ ఉంది, 10 ఉంది. సో మన హెచ్ వాల్యూ ఎంత అవుతుంది, 10. ఎన్ వాల్యూ ఎంత, 50. ఎన్ వచ్చింది, హెచ్ వస్తుంది, ఏ ఎంత మనం అనుకున్నాం 35. అంటే మనకి ఎన్, ఏ, హెచ్ అన్నీ వచ్చాయి. ఏం కావాలి, ఎఫ్ఐ డిఐ కావాలి. ఎఫ్ఐ తెలుసు, డిఐ కావాలి. డిఐ వచ్చింది, అదే దీని నుంచి మనకి డిఐ వస్తుంది. అంటే ఎఫ్ఐ వస్తుంది, డిఐ వస్తుంది, కానీ ఎఫ్ఐ డిఐ కావాలి. సో ఎఫ్ఐ డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ రెండు ఇంటూ చేయండి. అర్థమైందా? ఓకే, 2 3s 18, 5 2s 10, 8 8 into 1 8, 15 into 0 0, 7 into 1 7, 6 2s 12, 3 3s 9. సరిపోయిందా? సో ఇవన్నీ ప్లస్ చేయండి, వెయిట్. ఓకే, సరిపోయింది. ఓకే, ఎక్కడ తప్పు చేయలేదు కదా, 3 3 ఇక్కడ తప్పు చేసాం అనుకున్నా. ఓకే, సరిపోయింది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ప్లస్ చేయండి. 10 8 8 16 20 36. ఈ 36లో మళ్ళీ ఇదంతా 7 అంటే 19 9 28 తీస్తే మనకి ఎంత వస్తుంది, -8. సరిపోయిందా? 36లో ఓకే, -8 సరిపోయింది. సో ఇది మనకి ఎంత వచ్చింది, -8. ఇదేంటి, ఎఫ్ఐడిఐ ఎంత వచ్చింది, -8. అంటే మనకి ఏం కావాలి, ఏ కావాలి, ఎన్ కావాలి, హెచ్ కావాలి, ఎఫ్ఐడిఐ కావాలి. ఇవన్నీ వచ్చాయి అంటే మన స్టెప్ డివిజన్ మీన్ ఈజీ ఫైండ్ అవుట్ చేసేవచ్చు. సో వీటి యొక్క ప్లేస్లో వీటి ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఏ ఎంత 35, ఏ ఎంత 35. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐడిఐ అంటే అంత -8 వచ్చింది, ఎన్ 50, హెచ్ మీకు 10 అని చెప్పా కదా. సో ఇప్పుడు చూడండి, 35 ప్లస్ ఇంటూ మైనస్ 1s 5s. అర్థమైందా?
వెయిట్ 10 1s 10 5s క్యాన్సిల్ అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ ఓకే 8/5 సరిపోయిందా? సో ఇప్పుడు చూడండి 35. ఇప్పుడు చూడండి ఇది 8 - 5 సాల్వ్ చేయండి. అంతేనా? ఓకే. 5 8 5 1s 5 అంటే అంత 3 అందా? సో 0 పెట్టుకుంటాం అంటే పాయింట్ 5 6 30 అంటే అంత 1.6 సరిపోయిందా? సారీ 1.6 సరిపోయింది కదా? ఓకే 1.6. ఇప్పుడు చూడండి x బార్ ఈజ్ ఈక్వల్ టు 35 మైనస్ 1.6 ఈ రేట్ మళ్ళీ సాల్వ్ చేయండి. మీకు ఇలా క్యాలిక్యులేట్ చేయడం మీకు రాకపోతే పోతుంది పాయింట్స్లో కదా, సో 0 వస్తుంది. 35 ఉంది కదా, మరి 0 ఏంటంటే 1.6 అంటే ఇదేంటి 10లో 6 పోతే 4లో 1 తీస్తే 3 అంటే 33. పాయింట్ ఎక్కడ ఉంది? ఓకే. ఎంత అవుతుంది మనకి? 33.4 వచ్చింది. మనకి ఎంత వచ్చింది? మీన్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత అన్నా 33.4. ఎక్స్ బార్ వాల్యూ 33.4. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి అడిగాడు? మీన్తో పాటు మీన్ డివిజన్ కూడా అడిగాడు. సో మీన్ డివిజన్ ఫార్ములా నేను చూడండి. మీన్ డివిజన్ ఫార్ములా మారదు. సిగ్మా ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్, ఇదే మీన్ డివిజన్ ఫార్ములా. ఓకే. మనకి ఏం కావాలి? ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కావాలి, ఎఫ్ఐ కావాలి. సరే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కావాలి. ఇది గుర్తుపెట్టుకుని 33.4. నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కదా చేయాలి. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇలా కదా చేయాలి. ఓకే గుర్తుంది కదా? నాకు చెప్పేదంతా గుర్తుందా మర్చిపోయారా? ఓకే గుర్తుంది, నైస్. ఇప్పుడు చూడండి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే మనకి ఏంటి? ఎక్స్ఐ తెలుసు ఎంత, ఇవన్నీ ఎక్స్ఐలు. ఓకే. ఎక్స్ బార్ ఎంత వచ్చింది? 33.4 వచ్చింది. సో 33.4 అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే 5 మైనస్ 33.4. అర్థమైందా? 1 మినిట్ చేసి మనకి ఎంత వస్తుంది? 28.4 వస్తుంది. అంతేనా? ఫర్ సపోజ్ మీకు ఒకటి 2 లేదా ఇక్కడ చేసి చూపిస్తారు, మిగతా మీరు చేసుకుంటారు. ఓకే. సో ఇవి కూడా ఎలా చేయాలి తెలియని వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ప్లేస్ లేదు, ఇక్కడ చేస్తా చూడండి. ఎంత అవుతుంది మనకి? 5 33.4 కదా. సో ఎంత? 5.0 అనుకో. 5 5.0 కదా, నెక్స్ట్ 33.4 ఓకే. ఎంత అవుతుంది? 6 సరిపోయిందా? వెయిట్ 5.0 ఒక 28.4 సరిపోయిందా? ఓకే. ఇప్పుడు చూడండి ఇలా సాల్వ్ చేయండి. మీకు ఎంత వస్తుంది? 15లో సారీ వెయిట్ 33.4 5.0 ఓకే. 13 ఒక 13 28 ఒక 28.4 సరిపోయిందా? 4 13లో 5 తీస్తే 8 అప్పుడు 2 మిగులుతుంది. సరిపోయింది కదా? ఇది చూడండి 4 ఎంత అవుతుంది? 13లో 5 తీస్తే అంత 8, సో 2 సరిపోయిందా? 28.4 వచ్చింది. 28.4 అర్థమైందా? సో అదేవిధంగా నెక్స్ట్ 13.4 దీంతో పాటు ఇంకా నెక్స్ట్ టర్మ్ ఇంకా ఉంది, ఒక 2 చేస్తా చూడండి చాలు. మీకు మిగతా మీరు ఆల్రెడీ 2 చేస్తానంటే మిగతా మీరు ఆల్రెడీ చేసేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఏంటి? 15 అనా 15.0 4 13 5 తీస్తే 8 2లో 1 తీస్తే 1 18.4 సరిపోయిందా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే. సో ఇలా సాల్వ్ చేస్తే మీకు నెక్స్ట్ టర్మ్ ఎంత వస్తుంది చెప్పిన కదా, ఏమేమి సాల్వ్ చేయాలి గుర్తుంది కదా. ఓకే. నెక్స్ట్ ఇంకేం 33.4 25 చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 8.4 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 33.4 35 1.6 33.4 45 ఇలా చేస్తే మీకు ఎంత వస్తాయి? ఇలా ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే. సో మీకు చేసే టైం లేదు కాబట్టి మీకు ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మీకు 2 ఎలా చేసాను చెప్పాను కాబట్టి ఇంకొకసారి చెప్తా చూడండి. 33.4 అన్న అర్థమైందా? సో ఎక్స్ బార్ 33.4 ఎక్స్ఐ అంత 5. సో ఇది చూడండి 5 అంటే పాయింట్స్లో కదా, సో 0 తీసుకో. అర్థమైందా? 4 ఇప్పుడు ఏమవుతుంది? 13 కదా, 13లో 5 పోతే 8 అప్పుడు ఇక్కడ ఎంత? 2 ఉంటుంది. సో 2 పాయింట్ ఎక్కడ ఉంది? 1 టైం కదా, పాయింట్ ఎక్కడ కదా ఉంది, సో పాయింట్ పెట్టుకుంటాం అంటే అంత 28.4. అర్థమైందా? అదేవిధంగా నెక్స్ట్ 33.4 ఇది అంత 15 ఉంది. సో 15.0 అంతే. అన్నీ ఎలా చేసేస్తే నీకు వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. 4 8 ఎంత ఉందో 2 సారీ 2లో 1 పోతే 1 18.4 అంతే సింపుల్. సో ఈ విధంగా మీకు అన్ని చేస్తే మీకు వాల్యూస్ ఈజీగా వచ్చేస్తాయి. అర్థమైంది? సో అందుకు మీకు ఎలా చేయాలని ఒక 2 మోడల్స్ చేసా, ఇలా చేస్తే మీకు ఇవన్నీ వస్తాయి.
ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా కావాలి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కావాలి. అంటే దీనికి మనం దేన్ని ఇంకేం చేయాలి, సారీ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇది, ఇంకేముంది ఎఫ్ఐ ఉంది, ఈ రెండు చేయాలి ఇప్పుడు. అంటే 6 ఇంటూ 28.4 ఎంత వస్తుంది, 170.4 వస్తుంది. అర్థమైందా? ఫర్ సపోజ్ ఇది కూడా ఒకటి చేస్తా చూడండి, మీకు సరిపోతుంది, ఒకటి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేస్తారు కదా, అదేవిధంగా ఇది కూడా అంతే. 28.4 ఇంటూ ఎంత, 6, 6 4s 24, 4 2 6 8s, ఓకే, 48 250 0 5 6 2s 12 12 5 17 1704 పాయింట్ అక్కడ ఉంటారు కదా, సో పాయింట్ పెట్టుకుంటాం 170.4. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేయాలి, చాలా సింపుల్. ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు ఇలా టెన్షన్ వస్తాయి. ఇవన్నీ ప్లస్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 659.2 వస్తుంది. ఎంత వస్తుంది, 659.2. చాలా జాగ్రత్తగా చేయండి, ఎక్కడైనా చూడండి, అందుకే మీకు వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి వస్తున్నాయి రావట్లేదు చూసుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎలా చేయాలో మీకు చెప్పా మోడల్ ఆల్రెడీ, 1-2 ఇక్కడ కూడా 2 సాల్వ్ చేసి, ఇక్కడ కూడా ఒకటి సాల్వ్ చేసి ఏ విధంగా చేయాలో అలా చేస్తే మీకు ఎంత వస్తుంది, 5 మార్క్స్ వస్తుంది. ఇది ఆడదంటే మీరు తప్పు చేశారని అర్థం. చాలా జాగ్రత్తగా చేయండి, ఇంపార్టెంట్ టైం తీసుకోండి. అందుకే మీకు చెప్పా, ఎగ్జామ్ ముందు ఇలాంటివి చేస్తామంటే అక్కడ వద్ద మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఒక్క దగ్గర అయినా మీకు ఆన్సర్ తప్పడిందా, మైనస్ ప్లస్లు చేసినారు ఎక్కడైనా తప్పడిందా, ఇంక్లూడ్ చేసిన దగ్గర మల్టిప్లై చేసిన దగ్గర ఎక్కడైనా మీరు తప్పు చేశారా, ఒక్క టర్మ్ తప్పు చేస్తే సరిపోతుంది, ఆన్సర్ మొత్తం పోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, క్యాల్కులేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్యాల్కులేషన్స్ ఎవరికైతే వస్తాయి ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఇది మొత్తం ప్లస్ మీకు ఎంత వస్తుంది, 659.2 వస్తుంది. ఇప్పుడు మనకి ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ చేయండి. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా కామెంట్స్ రిప్లై వస్తాయి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, అదేవిధంగా వాట్సాప్ నెంబర్ కింద మీకు స్క్రోలర్లో కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి మేము డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. అర్థమైందా? ఓకే, వీడియోకి ఆన్సర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా మీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్లో మీరు డిఎంటీ క్లాస్ సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకుని ఫాలో అవ్వండి, డైలీ అప్డేట్స్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వచ్చు, మోడల్ పేపర్స్ అవ్వచ్చు, మీకు ప్రతి అప్డేట్ కూడా అర్థమైందా. సో మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రీగానే, మీకు మీరు ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. ఓకే, మీ ఆస్తులు ఇంకేమైనా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఫ్రీగానే వస్తాయి. ఓకే, డోంట్ వరీ. ఓకే, అర్థమైంది ఎలా చేయాలి, అర్థమైంది కదా, నేను చేస్తే మీకు ఎంత వస్తుంది, ఇది ఆన్సర్ వస్తుంది. చూడండి, ప్రతి క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ ఉంటుంది, మీకు ఎలా ఆన్సర్ ఎలా చేస్తారు, ఎలా వస్తుంది, ఇది ఎలా చేస్తాము, ఈ విధంగా చేస్తే సరిపోతుంది, అన్నీ ఇలా చేయడం అంతే, ఎలా విధంగా చేస్తాం అలా చేస్తే సరిపోతుంది మీకు. ఓకే, మనకి అన్ని వాల్యూస్ తెలుసు కదా. ఇప్పుడు ఈ వాల్యూ ఇంకేముంది, ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసాండి వాల్యూ ఫార్ములా తెలుసు కదా మనకి. మీన్ డీవియేషన్ ఫార్ములా మనకు తెలుసు, ఏంటి, సిగ్మా ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ ఫార్ములా తెలుసు. సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే మనం ఇప్పుడు అనుకోండి ఏంటి, 659.2 వచ్చింది, ఎన్ ఎంత వచ్చింది, 50 వచ్చింది. సో ఇప్పుడు మనం చూడండి, ఇదేంటి టెన్స్లో ఉంది, వన్స్లో కాదు, ఏంటుంది 50 అంటే టెన్స్లో ఉంది, వన్స్ టెన్స్ కదా, సో టెన్స్లో ఉంది. టెన్స్లో ఉంటే మీకు ఏమని చెప్పాను, పాయింట్ ఒకటి ముందుకు రావాలి, అంటే సో టెన్స్లో ఉంటే ముందుకి, అర్థమైందా, అంటే ఏమంటారు, లెఫ్ట్ సైడ్ రావాలి. ఓకే, రైట్ సైడ్ రావాలి, అర్థమైందా. సో టెన్స్లో ఉంది అనుకోండి, అటు వెళ్తుంది కదా. సో ఇదేంటి టెన్స్లో ఉంది అంటే ఏంటి, ఒక పాయింట్ ముందుకు రావాలి, అంటే ఏంటి 65.92 65.92/5, అర్థమైందా. సో దీన్ని సాల్వ్ చేయండి, దీన్ని సాల్వ్ చేయడానికి ఎంత వస్తుంది, 13.18 వస్తుంది, అర్థమైందా. సో ఫస్ట్ సపోజ్ చూడండి, 5 65.92 మీరు చూసుకున్నట్లయితే 5 13s డైరెక్ట్గా 5 13 65. ఓకే, నెక్స్ట్ మనం చూడండి 5 ఇది ఎంత అవుతుంది, 5 18s మీకు ఎంత అవుతుంది, 90 అవుతుంది, అర్థమైందా. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఎంత 92 ఉంది, బట్ 5 19s అనుకోండి ఎంత అవుతుంది, 95 అవుతుంది. సో 95 90 ఇది ఏ టైం దగ్గరగా ఉంది, 92 అంటే 90 దగ్గరగా ఉందా, 95 దగ్గరగా ఉందా, 95 దగ్గరగా ఉంది. సో 90కి దగ్గరగా ఉంది, అర్థమైందా. సో కాబట్టి 18 రాసుకోవచ్చు, 19 రాయకూడదు, 19 అయితే 95 అయిపోతుంది. సో 18s అయితే ఏమవుతుంది, 90 వస్తుంది, 18s అయితే 90, 19s అయితే 95. సో ఇది 90కి దగ్గరగా ఉంది, సో 18s తీసుకోవాలి, అంటే ఏమవుతుంది మనకి 35.18, అర్థమైందా, 35.18 వచ్చింది, అర్థమైంది కదా. ఈ విధంగా సాల్వ్ చేయాలి, అప్రాక్సిమేట్లీ వాల్యూ చేస్తే సరిపోద్ది, 13.18. మనకి మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది, 13.18, మరి మీన్ ఎంత వచ్చింది, 33.4. ఈ రెండే క్వశ్చన్ అడిగాడు, ఇదిగోండి క్వశ్చన్లు ఇంకేం అడగలేదు, మీన్ డీవియేషన్ అడిగాడు. మీన్ ఎంత వచ్చింది, 33.4 మీన్ డీవియేషన్, ఇదంతా వచ్చింది
సారీ ఓకే ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం. ఐ థింక్ 13.18 రైట్ 13.18 అంతే. ఈ రెండు వాల్యూస్ వచ్చాయి మనకి. ఈ రెండు ఫైన్ అవుట్ ఇంకేమున్నాయా ఈ రెండే ఉన్నాయి. ఓకే ఫైన్ అవుట్ చేస్తాం. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. చాలా ఈజీగా ఉన్నాయి కదా క్వశ్చన్స్. ఇంతే అన్ని క్వశ్చన్స్ కూడా మోస్ట్ అంటే ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. అందుకే చెప్పాను మీకు చాలా ఈజీ చాప్టర్ ఇదండి. ఎప్పుడు ఈజీ చాప్టర్ అంటే మీకు ఫార్ములాస్ వస్తే సరిపోద్ది. ఈ ఫార్ములాస్ మీకు క్యాలిక్యులేషన్స్ వస్తే సరిపోతాయి, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే ఈ క్వశ్చన్ నెగ్లెక్ట్ చేయొద్దు. స్టెప్ డివిజన్ మెథడ్లో మీకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ స్టెప్ డివిజన్ రాకపోతే ఈ ఫస్ట్ చెప్పే రెండు క్వశ్చన్స్ వస్తాయి, ఒక ఆ మోడల్లో వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ డివిజన్ మెథడ్. అర్థమైంది? ఇది 3 స్టార్ క్వశ్చన్, మీరు 5 స్టార్ వేసుకుని పర్లేదు మీకు ఇష్టమైతే. ఓకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమైందా? దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. స్టెప్ డివిజన్ క్వశ్చన్ మ్యాక్సిమం వస్తుంది, 90% స్టెప్ డివిజన్ వస్తుంది. ఇది మిస్ అయితే వస్తాయి. ఓకే సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఉంది, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్యాల్కులేట్ ద మీన్ వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్. ఇందులో ఏంటంటే మీన్ వేరియన్స్ ఉంది, మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పా. మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే 4 టైప్స్: మీన్ టు మీన్, మీన్ టు మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్. 4 టైప్స్ అని చెప్పాను కదా. సో ఇందులో మీకు వేరియన్స్ కూడా టచ్ అయింది. ఇంతకుముందు మనం ఏం చేసాం? మీన్ టు మీన్ చేసాం. ఓకే మీన్ చేసాం, స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసాం, ఓకే మీన్ డీవియేషన్ చేసాం, స్టెప్ డీవియేషన్ చేసాం, అదేవిధంగా డీవియేషన్ చేసాం. మనకి వేరియేషన్ ఇంతవరకు టచ్ అవ్వలేదు, బట్ ఇక్కడ మీకు ఏ వేరియేషన్ కూడా టచ్ అయింది. సో వేరియన్స్ ఫార్ములా కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మీకు చెప్పాను అందుకే మీన్ ఫార్ములా, మీడియన్ ఫార్ములా, స్టెప్ డీవియేషన్లో మీన్ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, వేరియన్స్ ఫార్ములా ఏంటి. ఓకే ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పా. ఫార్ములాస్ వస్తే చాలు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒకసారి చూద్దాం. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు మ్యాక్సిమం స్టెప్ డీవియేషన్ క్వశ్చన్ వస్తుంది. స్టెప్ డీవియేషన్ క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ రెండు మిస్ అయితే మీకు ఫస్ట్ చెప్పిన 2 మోడల్స్ వస్తాయి. ఓకే ఫస్ట్ చెప్పిన 2 మోడల్స్ వస్తాయి, బట్ ఎప్పుడు ఈ రెండు రానప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీకు లెక్క మీకు మిస్ అయితే ఈ క్వశ్చన్ వస్తుంది. మీను వేరియన్స్ అడుగుతాడు, కొన్నిసార్లు మీన్ అడగడు, వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతాడు. ఓకే సో మ్యాక్సిమం మీన్ అడుగుతాడు. ఓకే మీను ప్రిపేర్ అయిపోండి, మీను వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతాడు. లేదంటే ఓన్లీ స్టెప్ డీవియేషన్ పెట్టి మీను అలా చేసాం కదా, మీన్ డీవియేషన్ చేసాం కదా, మీన్ డీవియేషన్ అలా కొడుతాడు. స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎందుకు ఇస్తారంటే అక్కడ మీన్ ఫార్ములా చేంజ్ అవుతుంది కదా, సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏమో స్టెప్ డీవియేషన్ ఇస్తారు. కానీ స్టెప్ డీవియేషన్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే మరి ఇదే విధంగా చేయాలి. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ, కష్టం అనుకుంటారు కానీ ఇందులో ప్రతి క్వశ్చన్ చాలా ఈజీ. ఇప్పుడు ఫార్ములాస్ వచ్చినప్పుడు, క్యాల్కులేషన్స్ వచ్చినప్పుడు, రాకపోతే ఏ చాప్టర్లో అయినా ఏ క్వశ్చన్ అయినా టఫ్గానే ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్ అయినా కూడా టఫ్గానే ఉంటుంది. ఓకే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి చూడండి. క్లాస్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, అంటే క్లాసెస్ అప్ అయినా ఓకే క్లాసెస్ అప్ అయినా ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఓకే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి. మనకేంటి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, మీన్ ఫార్ములా వచ్చి ఉండాలి, వేరియన్స్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఓకే మీన్ వేరియన్స్ ఫార్ములాస్ వస్తే సరిపోతుంది, ఈజీగా సాల్వ్ చేసేవచ్చు దీన్ని. మీన్ ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా. సో వేరియన్స్ ఫార్ములా చూడండి, ఇంతవరకు మీరు చూడలేదు, ఇంతవరకు మీకు దీన్ని చెప్పలేదు. సో లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో చెప్దామని లాస్ట్లో ఉంచారు దీన్ని దాచా. ఓకే సో వేరియన్స్ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా రావడానికి చాలా అవకాశం ఉంది. మీకు స్టెప్ డీవియేషన్ ఎంత అవకాశం అయితే ఉందో స్టెప్ డీవియేషన్ రావడానికి, ఈ క్వశ్చన్ రావడానికి అంత డబుల్ ఉంది. ఓకే కాబట్టి చాలా జాగ్రత్త. ఈ 2 క్వశ్చన్స్ మీరు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్ సరిపోతే సెకండ్ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు, బట్ స్టెప్ డివిజన్ మాత్రం ఇది ఒక వేరియన్స్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లు ఇంపార్టెంట్. వేరియన్స్ క్వశ్చన్ అని పేరు పెట్టేది నేను. ఓకే ఫార్ములా ఏంటంటే వేరియన్స్ ఫార్ములా h² ఇంటూ మాడ్యులస్ ఆఫ్ FIDI² మైనస్ మాడ్యులస్ FIDI/n హోల్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి ఫార్ములా చాలా పెద్ద ఫార్ములా కాదు, మర్చిపోతాం అనవద్దు. పెద్ద ఫార్ములా కాదు, చిన్న ఫార్ములా. h² గుర్తుంది కదా, ఇంటూ మాడ్యులస్ ఆఫ్ FIDI². ఈ FIDI² ఇక్కడ FIDI హోల్ స్క్వేర్ వద్దు అంతే. ఇది గుర్తుంచాలి, ఆటోమేటిక్ రాస్తుంది ఏంటి FIDI² అంటే FIDI హోల్ స్క్వేర్ బై n కామన్ రెండింటి గుండు. ఓకే మధ్య మైనస్ ప్లస్ పెట్టుకుని మధ్య మైనస్ ఉండాలి. ఓకే అదే ఫార్ములా దాన్ని. ఇది మీన్ ఫార్ములా. మీన్ ఫార్ములా కావాలి మీకు స్టెప్ డీవియేషన్ మీన్ ఫార్ములా చెప్పా ఏంటి, a ప్లస్ మాడ్యులస్ ఆఫ్ FIDI/n. డీవియేషన్ అయితే d అని చెప్పాను, మామూలుగా అయితే మీకు x వస్తుంది, బట్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో కాబట్టి FIDI/n వస్తుంది అండ్ DI వస్తుంది. డీవియేషన్ అయితే మాడ్యులస్ ఆఫ్ FIDI/n ఇంటూ h. అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని నేరుగా సాల్వ్ చేయాలి చూడండి, ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఇందులో మీకు ఇప్పుడు ఈ ఫార్ములాస్ తెలిసాయి.
ఫార్ములాస్ రెండు వచ్చు, వేరియన్స్ ఫార్ములా వచ్చు, మీన్ ఫార్ములా వచ్చు, అంతే. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఏంటి, మన టేబుల్ మనకి ఏవేవి చూపించాలి, మనకు ఆల్రెడీ ఎఫ్ఐ వరకు ఉంటాయి. ఓకే, టేబుల్లో ఒక ఎక్స్ఐ వరకు మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తాం, మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. మనకి ఇంకేం కావాలి, ఎఫ్ఐ కావాలి, ఎఫ్ఐ ఉంది. డిఐ కావాలి, డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకేమున్నాయి, డిఐ స్క్వేర్ ఉంది, సో డిఐ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకేముంది, ఎఫ్ఐడిఐ ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది మీకు, ఫార్ములాస్ గుర్తుంటే మాత్రమే. ఫార్ములాస్ మీకు వస్తే ఇందులో ఉన్న వాల్యూస్ మన టేబుల్లో చూపించాలి, ఎందుకంటే వీటి తర్వాత ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో వీటి ఏంటి, ఏ వాల్యూ మన టేబుల్లో ఉండాలి, హెచ్ వాల్యూ టేబుల్లో ఉండాలి, ఎన్ ఉండాలి, ఎఫ్ఐ ఉండాలి, డిఐ ఉండాలి, డిఐ స్క్వేర్ ఉండాలి, ఎఫ్ఐడిఐ ఉండాలి. ఇప్పుడు అది మీకు ఎప్పుడు తెలుస్తుంది, ఫార్ములాస్ వచ్చినాయి. ఫార్ములాస్ వస్తే ఇవి ఇందులో ఉన్నాయో తెలిసిపోద్ది, అర్థమైంది. ఇవాళ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఇచ్చేవేంటి, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ మనకి ఎన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చింది ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఎన్ ఎంత 50, ఒకటి తెలిసిపోయింది. ఓకే, ఇక్కడ వరకు ఇలా ఉంచండి. నెక్స్ట్ ఎక్స్ఐ అంటే వీడికి మిడ్ పాయింట్స్, 30కి 40కి మిడ్ పాయింట్ ఎంత 35, 40కి 50కి మిడ్ పాయింట్ 45. ఇవి కూడా తెలియని వాళ్ళు ఉంటారు, అర్థమైంది, వాళ్ళు మరేం చేయలేదు, వాళ్ళు వదిలేయండి. 60 to 70కి మిడ్ పాయింట్ 65, 70 to 80కి 75, 80 to 90, 85, 90 to 100 ఎంత అవుతుంది 95. ఇవి వీటికి మిడ్ పాయింట్స్, వీటిని ఎక్స్ఐ మిడ్ పాయింట్ రాసుకుంటే పర్లేదు. ఓకే, మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఎక్స్ఐ. ఓకే, నాకేం కావాలి, ఫస్ట్ ఎఫ్ఐ కావాలి, డిఐ కావాలి, డిఐ స్క్వేర్ కావాలి. దాటికి అన్నిటికన్నా ముందు మనం ఎఫ్ఐ ఉంది కాబట్టి డిఐ చేసేద్దాం. డిఐ చేస్తే నెక్స్ట్ డిఐ స్క్వేర్ వచ్చేస్తుంది. డిఐ స్క్వేర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎఫ్ఐ డిఐ వచ్చేస్తుంది. అలాగనమాట. అలా ఎప్పుడు తెలుస్తుందని మీకు ఫార్ములాస్ వస్తాయని ఇవి చూపించాలి అని ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడేంటి, మనకి ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ ఉంది, కానీ నాకు డిఐ స్క్వేర్ తెలిసి డిఐ స్క్వేర్ కావాలి, అంటే డిఐ కావాలి. సో డిఐ ఫైన్ వచ్చాయి. డిఐ ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ ఆడ్ నెంబర్ ఉందో ఈవెన్ నెంబర్ ఒకటి చూడండి, 1 2 3 4 5 6 7 ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే మనకి నో ప్రాబ్లం, అర్థమైందా. 1 2 3 1 2 3 అంటే అంత 65, మిడిల్ టర్మ్ అంతా 65 చెప్పాను మీకు. ఫర్ సపోజ్ ఈవెన్ నెంబర్ అంటే 95తో పాటు 100 ఉందనుకోండి, అప్పుడు ఈవెన్ నెంబర్. అప్పుడు ఏంటి, రెండు వస్తాయి మిడిల్ టర్మ్స్, ఏంటి 65 75. ఈ రెండు పెద్ద నెంబర్ ఏంటి 75, సో 75 తీసుకోండి. అంటే ఆడ్ నెంబర్ ఉందనుకోండి, మిడిల్ టర్మ్ తీసుకుంటాం, నో ప్రాబ్లం, అందులో మరి నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు రెండు మిడిల్ టర్మ్స్ వస్తాయి. అప్పుడు ఆ రెండింటిలో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి, అర్థమైందా. సో ఇందులో మనకి అంత కష్టంగా ఇవ్వలేదు, ఎందుకు మనకి చాలా సింపుల్ చేశాడు ఇక్కడ. ఏంటి, ఆడ్ నెంబర్ ఇచ్చాడు. ఆడ్ నెంబర్ ఇస్తే మనకి సెంటర్ టర్మ్ ఈజీగా తెలిసిపోద్ది, అదే ఎంత 65. దీనికి ఎదురు టర్మ్ మనకి ఎంత అవుద్ది 0. వీటి పైవన్నీ నెగిటివ్స్, కిందలన్నీ పాజిటివ్స్, అర్థమైందా. పై వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ రాస్తావు, కిందలన్నీ పాజిటివ్ వాల్యూస్ రాస్తావు. ఓకే, చెప్పుకున్నాం ఆల్రెడీ అంతకుముందు. పైన నెగిటివ్ వాల్యూస్ -1 -2 -3, పాజిటివ్ వాల్యూస్ 1 2 3. ఓకే, అర్థమైందా. ఇప్పుడు మీకు ఏమొస్తుంది, డిఐ వస్తుంది. ఇంకేం కావాలి, డిఐ స్క్వేర్ ఒకటి కావాలి. అంటే ఏంటి, దీనికి స్క్వేర్ చేసాము డిఐ, మళ్ళీ డిఐ మళ్ళీ సపరేట్, డిఐ వేరేగా మరి సపరేట్ చేసిన అవసరం లేదు. డిఐ వస్తుంది, దీనికి స్క్వేర్ చేస్తే డి స్క్వేర్, అంతే, డిఐ స్క్వేర్, అంతే సింపుల్. 3 స్క్వేర్ అంతా 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1 0 1 4 9. స్క్వేర్ చేసిన ఇవాళ చెప్పాల్సిన అవసరమే లేదు కదా. సో స్క్వేర్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకేముంది, డిఐ వస్తుంది, డిఐ స్క్వేర్ వస్తుంది, ఎఫ్ఐడిఐ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకేముంది, ఇంత కదా ఎఫ్ఐడిఐ కదా. ఎఫ్ఐడిఐ ఎలా వస్తుంది, డిఐ తెలుసు, ఎఫ్ఐడిఐ తెలుసు. వెయిట్ డిఐ తెలుసు, ఎఫ్ఐ తెలుసు, నాకు ఎఫ్ఐడిఐ ఈ రెండు నుంచి కావాలి. కొంతమంది ఏం చేస్తారు, డిఐ స్క్వేర్ ఉంది కదా అని డిఐ స్క్వేర్ని ఎఫ్ఐని ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తారు ఇలా. అలా చేయకూడదు. మీకు ఏమడిగాడు, ఎఫ్ఐడిఐ, డిఐ స్క్వేర్ నీకు ఆల్రెడీ వచ్చింది, డిఐ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసావు. మళ్ళీ ఎఫ్ఐడిఐ స్క్వేర్ నీకు అవసరం లేదు, ఎఫ్ఐడిఐ మాత్రమే కావాలి. ఓకే, ఎఫ్ఐడిఐ స్క్వేర్ కాదు, ఎందుకంటే డిఐ స్క్వేర్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసావు. ఓకే, కాబట్టి ఎఫ్ఐడిఐ హోల్కి స్క్వేర్ నీకు కావాల్సింది కాదు, స్క్వేర్ కాదు నీకు కావాల్సింది, ఎఫ్ఐడిఐ కావాలి. కొంతమంది ఏం చేస్తారంటే డిఐ స్క్వేర్ ఉంది, ఎఫ్ఐ ఉంది, సో ఎఫ్ఐకి డిఐ స్క్వేర్ కట్టేస్తారు. అలా కాదు, ఇక్కడ మిస్టేక్ చేస్తాం చాలామంది, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐడిఐ కావాలి, సో ఎఫ్ఐడిఐ ఈ రెండు. 3 3s 9, అర్థమైందా. 7 2s 14, 12 1s 12, 0 8 1s 8. ఇంకా ఉంది 3 2s 2 3s 6 6. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ప్లస్ చేయండి. 14 12 26, 26 + 9 ఒక 35 ఇది ఎంత అవుతుంది, 12 35లో 20 32. ఇప్పుడు చూడండి, ఇవి మీరు ప్లస్ చేయండి. 20 25 35 మీకు ఎంత పోద్ది, 20 పోద్ది. 20 పోతే ఎంత మిగులుతుంది, 15 మిగులుతుంది. ఇది కూడా చేయని వాళ్ళు ఉంటారండి.
మరి వాళ్ళని ఏం చేయలేం. ఓకే, వాళ్ళు విడిచిపెట్టి అందులో మీరు ఉంటే చాలా జాగ్రత్తగా చూడండి ఎలా చేస్తున్నాను. ఇది 1-2 సార్లు చూడండి. ఓకే, మీరు మళ్ళీ తక్కువ చేయడం కాదు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది అలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తున్నా అంతే. ఎందుకంటే బయట చూసాం కాబట్టి. ఓకే, తెలుసు టాలెంట్ ఏంటో తెలుసు. ఓకే, ఇవన్నీ వాళ్ళు చేస్తాను ఎంత వస్తుంది, -15 వచ్చింది. ఓకే, ఇంతవరకు ఓకే అర్థమైంది కదా. ఎఫ్ఐడిఐ ఎంత వచ్చింది, 15 వచ్చింది. కానీ ఇంకేం కావాలి, ఇప్పుడు ఎఫ్ఐడిఐ స్క్వేర్ కావాలి. అర్థమైందా, ఎఫ్ఐడిఐ వేరు, డిఐ వేరు, ఎఫ్ఐ వేరు అన్నీ కలిపేవద్దు. ఓకే, ఇప్పుడు నాకు ఎఫ్ఐడిఐ స్క్వేర్ కావాలి, డిఐ స్క్వేర్ వచ్చింది. డిఐ స్క్వేర్ నాకు తెలుసు, ఎఫ్ఐ తెలుసు. ఇప్పుడు ఈ రెండు చేయి, అది ఇప్పుడు చేయి, ఇందాకనే కాదు. ఎఫ్ఐడిఐ ప్లేస్లో ఈ రెండింటికి కాదు, ఇప్పుడు ఈ రెండు చేయి. ఇప్పుడు ఏమొస్తుంది, సారీ. ఓకే, 3 9s 27, 7 4s 28, 12 1s 12, అది 0 0 సరిపోయింది. 7 × 8, సారీ ఎఫ్ఐ ఇంటూ డిఐ స్క్వేర్ కదా, ఇది ఒక మర్చిపోయాను. 8 × 1 8, 3 × 4 12, 2 × 9 18. ఇవన్నీ ప్లస్ చేయి, 105. డౌట్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, 105 వస్తుంది మీకు. ఎన్ని క్యాలిక్యులేటర్ యూజ్ చేసినా ఎలా చేసినా మీకు 105 వస్తుంది. అయిపోయింది. హండ్రెడ్స్లో 1000స్లో లేవు, మీకు క్యాలిక్యులేటర్ యూజ్ చేసిన అవసరం కూడా లేదు. అంటే 105 వచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఏం తెలుసు, ఏ తెలుసు, ఎఫ్ఐడిఐ తెలుసు, ఎఫ్ఐ తెలుసు, డిఐ తెలుసు, డిఐ స్క్వేర్ అన్నీ తెలుసు. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, నాకు మీన్కి అంటే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. బట్ ఇదంతా నాకు అవసరం లేదు. ఇప్పటికి మీన్కి ఇదంతా అవసరం లేదు. మీకు మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్ఐడిఐ అంటే ఇంతవరకే కావాలి నాకు. ఎఫ్ఐడిఐ తెలిసిపోద్ది. ఎన్ హెచ్ వాల్యూ, మరి హెచ్ ఎలా తీసుకుంటాం, మీకు ఏ చెప్పా ఎలా తీసుకోవాలి. ఏ అంతా 35 అని చెప్పాం కదా, 65. దీన్ని ఏ అన్న చెప్పాం కదా. సో ఏ తెలుసు మనకి, ఎన్ తెలుసు. హెచ్ అంటే వీటి మధ్య డిఫరెన్స్. 34 డిఫరెన్స్ 10, 40 50 డిఫరెన్స్ 10, 50 60 డిఫరెన్స్ 10, 60 70 డిఫరెన్స్ 10, 70 80 డిఫరెన్స్ 10, 80 90 డిఫరెన్స్. ఇక్కడ కూడా 10, ఇక్కడ 10 10 10 20 ఉంటుంది. ఇది కూడా 10 ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి. ఓకే, అంతా మొత్తం చేస్తే డిఫరెన్స్ ఎంత వచ్చింది, 10. అన్నిటికీ కామన్గా డిఫరెన్స్ అంతా 10. సో మీకు ఆ 10 హెచ్ అవుతుంది. అర్థమైందా, హెచ్ అంతా 10. మనకు మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇవి సరిపోతాయి. ఏంటి, హెచ్ వాల్యూ, ఎన్ వాల్యూ, ఏ అంతా 65, ఎఫ్ఐడి ఇవి సరిపోద్ది. మనకు మీన్కి ఇది అవసరం లేదు. ఓకే, ఇది మొత్తం నెక్స్ట్ వేరియన్స్కి, ఇది వేరియన్స్ యూజ్ అవుద్ది. బట్ మీన్కి మీకు ఇది సరిపోద్ది, ఈ టేబుల్ సరిపోద్ది మీకు మీన్కి. అర్థమైందా. ఇంట్లో మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి, 50, 10, ఇదిగోండి A1 అండ్ ఎఫ్ఐడిఐ -15. ఇప్పుడు వీటితో ఫస్ట్ మీన్ చేద్దాం. అర్థమైంది, మీకు ఆల్రెడీ టేబుల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసా కదా. సో ఇదంతా మీకు మీన్కి అవసరం లేదు, మీన్కి ఇది సరిపోద్ది. మీన్కి ఇది అవసరం లేదు. ఇది ఓకే, ఇది మీన్ డీవియేషన్కి. అది అంటే ఎఫ్ఐడిఐ స్క్వేర్, ఎఫ్ఐడి ఇందులో లేదు కదా. సో ఇది మీన్ ఇందులో యూజ్ అవుతుంది, వాటి వాల్యూ ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకే, ఎఫ్ఐడిఐ ఎన్ హెచ్ ఇవి సరిపోతాయి. ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు ఫార్ములాస్ ఇవి. ఓకే, ఫార్ములాస్ మళ్ళీ రాస్తాం మీకోసం. ఇప్పుడు చూడండి, ఏ ఎంత మనకి 65 ప్లస్ ఎఫ్ఐడిఐ ఎంత -15. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ఐడిఐ యూ కెన్ రైట్ దిస్ -15. ఓకే, బై ఎన్ ఎంత 50 తెలుసు, ఇంటూ హెచ్ మనం డిఫరెన్స్ చెప్పా 10. ఇప్పుడు చూడండి అన్న, 0 0 క్యాన్సిల్, 5 1s 5 అంతేనా, సరిపోతుంది. 5 1s 3s కదా. సో 65 ప్లస్ ఇంటూ మైనస్ 65 -3 62. ఎక్స్ బార్ వాల్యూ ఎంత, మీన్ ఎంత వచ్చింది, 62 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇలా ఉంచండి. ఎక్స్ బార్ ఎంత వచ్చింది, 62 వచ్చింది. మీరు వస్తుంది. నెక్స్ట్ ఏంటి, వేరియన్స్ ఫార్ములా చూడండి, హెచ్ స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ఐడిఐ స్క్వేర్ బై ఎన్ మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ఐడిఐ బై ఎన్ హోల్ స్క్వేర్. ఇదే మళ్ళీ రాసాం, ఈ స్క్వేర్ హోల్ స్క్వేర్ అయింది అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, వీటి ప్లేస్లో మళ్ళీ వీటికి వాల్యూస్ ఫైన్ వచ్చింది, ఒక వేరియన్స్ ఫార్ములా. ఓకే, హెచ్ స్క్వేర్, హెచ్ మనం ఎంత అనుకున్నాం, డిఫరెన్స్ 30 40 40 50 50 60 డిఫరెన్స్ ఎంత 10 స్క్వేర్, హెచ్ స్క్వేర్ కదా. సో 10 స్క్వేర్ ఎఫ్ఐడిఐ స్క్వేర్ బై ఎన్ ఎఫ్ఐడిఐ స్క్వేర్ ఎంత, ఎఫ్ఐడిఐ కాదు, ఎఫ్ఐడిఐ 15, ఎఫ్ఐడిఐ స్క్వేర్ కావాలి 105 బై ఎన్ అన్నాడు, ఎన్ 50, 105 50 మైనస్ ఇది కూడా సేమ్. ఇదేంటి, ఎఫ్ఐడిఐ హోల్ స్క్వేర్, సారీ ఎఫ్ఐడిఐ వాల్యూ. ఇక్కడ ఎఫ్ఐడిఐ స్క్వేర్, ఇక్కడ ఎఫ్ఐడిఐ వాల్యూ కావాలి. ఇక్కడ ఎఫ్ఐడిఐ స్క్వేర్ కాదు, ఎఫ్ఐడిఐ కావాలి. అందుకే ఎఫ్ఐడిఐ ఫైన్ అవుట్ చేసాం -15. సో -15 బై ఎంత తెలుసు 50, దీన్ని హోల్ స్క్వేర్ పెడతాం. ఇక్కడ నీకు ఎఫ్ఐడిఐ హోల్ స్క్వేర్ కదా, ఎఫ్ఐడిఐ వాల్యూ కావాలి. ఓకే, ఇప్పుడు 10 స్క్వేర్ అంతా 100. ఓకే, ఇప్పుడు ఇది ఫైన్ అవుట్ చేయండి. ఇక్కడ చేసేస్తా చూడండి, 50 105 కదా, 50 1s
సారీ 52s 100 ఎంత మిగిలింది 5 0 పెట్టుకో అంటే పాయింట్ 51s 50 0 సరిపోయిందా ఎంత వచ్చింది 2.1 2.1 ఏ విధంగా వచ్చింది అర్థమైంది కదా సో ఇప్పుడు ఎంత ఇది 2.1 మైనస్ ఇదంతా చూడండి 50 అంటే ఇది క్యాన్సిల్ అవుద్ది ఓకే సో ఇప్పుడు ఎంత అవుతుంది ఇది చూడండి 5తో 5తోనేనా 5 10s 5 3s 3/10 అంటే ఎంత పాయింట్స్లో 0.3 అర్థమైందా సో 0.3 హోల్ స్క్వేర్ సరిపోయింది 100 2.1 అంటే 0.3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 0.3 అంటే ఎంత 0.09 ఓకే 0.3 0.3 అంటే స్క్వేర్ కదా అంటే 0.3 0.3 అంటే ఎంత 0.09 ఓకే సో 0.09 సరిపోయిందా ఎలా వస్తుంది అర్థమైంది కదా క్యాలిక్యులేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి 100 ఓకే ఇదేంటి 100కి 100 ఇప్పుడు 2.1 0.09 ఈ రెండింటిని చేయండి ఓకే చేద్దాం ఈ రెండు చేసినాక ఎంత వస్తుంది 2.01 వస్తుంది అంతేనా ఫర్ సపోజ్ సాల్వ్ చేయండి 0.09 ఫర్ మీకు కనిపించట్లేదు కదా ఇక్కడ చేస్తా చూడండి మీకు కనిపించే విధంగా చేస్తా డోంట్ వరీ ఓకే ఇదిగోండి 2.1 0.09 పైన అంత లేదంటే 0 అంటే 10 సో 10లో 9 పోతే 1 అర్థమైందా సో మరి ఇక్కడ ఏముంటుంది పై వెళ్ళిపోయింది కదా పక్కన 10లో కాబట్టి మరి ఏముంటుంది 0 సరిపోయిందా 2లో 0 2 అంటే ఎంత పాయింట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంటే పాయింట్ జాగ్రత్త ఎక్కడ ఉంటే అక్కడ పెడతాను నచ్చింది పెడితే అవ్వదు ఓకే ఇది ఎంత అవుద్ది 2.01 అర్థమైంది 2.01 ఎంత వస్తుంది అర్థమైంది క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్ మీకు ఇవి కూడా రాకపోతే మరి వేస్ట్గా ఎంత వచ్చింది 2.01 ఎలా వస్తుంది అర్థమైంది కదా సో మీకు ఎంత వచ్చింది 2.01 అర్థమైందా సో ఇవేంటి హండ్రెడ్స్లో ఉంది అంటే ఇదేంటి చూడండి 2 జీరోస్ ఉంది మీకు ఏం చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పా ఇదేంటి చెప్పా ఈ మీకు జీరోస్ ఉన్న అంటే ఇదేంటి 2 పాయింట్స్ అటు వెళ్తుంది కదా సో ఒక అంటే చూడండి ఇది ఇంటూ చేస్తుంది ఒకవేళ బై చేసింది అనుకోండి అప్పుడు పాయింట్స్ ఇటు వస్తాయి అర్థమైందా డివిజన్ చేస్తే ఇటు వస్తాయి మల్టిప్లికేషన్ చేస్తే అటు వెళ్తాయి కదా చెప్పాక డివిజన్ చేస్తే రైట్ సైడ్ మల్టిప్లికేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్ అని చెప్పాను కదా సో ఇదేంటవుతుంది ఇంటూ చేస్తుంది అంటే ఏంటి పాయింట్స్ అనేవి ఎన్నో 2 జీరోస్ ఉన్నాయి అంటే రెండు నెంబర్స్ అటు వెళ్తుంది పాయింట్ అప్పుడు ఏమవుతుంది 201 అయిపోతుంది డైరెక్ట్గా అంటే పాయింట్ అటు వెళ్ళిపోద్ది అప్పుడు ఏమవుతుంది 201 అదే రాసింది 201 అర్థమైందా సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 201 ఇది నీకు వేరియన్స్ మాత్రమే బట్ నీకు క్వశ్చన్లో ఏమడిగాడు వేరియన్స్తో పాటు ఇంకేమన్నాడు స్టాండర్డ్ డీవియేషన్ అర్థమైందా స్టాండర్డ్ డీవియేషన్ సో నీకు వేరియన్స్ వచ్చింది బట్ స్టాండర్డ్ డీవియేషన్ రాదు సో వేరియన్స్ నీకు ఏదైతే ఉందో దానికి రూట్ పెడితే అదే నీకు స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది అంటే సో మాడ్యులస్ ఉంది కదా వెయిట్ సిగ్మా సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 201 నీకు ఇది వచ్చింది కదా ఇది వేరియన్స్ బట్ దీనికి రూట్ పెడతాం చూడండి రూట్ సిగ్మా స్క్వేర్ అంటే దీనికి రూట్ మీకు ఏదైతే 201 వచ్చింది కదా సో దీనికి రూట్ పెడితే ఇదే నీకు స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చాలా ఈజీ బట్ నీకు ఇక్కడ ఏంటి నీ ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉందంటే వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయడం తప్పు ఉంటుంది వేరియన్స్లో మీరు తప్పు చేశారు అనుకోండి స్టాండర్డ్ డీవియేషన్ ఆన్సర్ పోద్ది వేరియన్స్ నువ్వు కరెక్ట్ చేసావు అనుకోండి ఆ ఏదైతే నీకు ఆన్సర్ వస్తుందో దానికి రూట్ పెడితే అదే నీకు కావాల్సిన స్టాండర్డ్ డీవియేషన్ ఓకే స్టాండర్డ్ డీవియేషన్ ఓకే ఇది ఎంత వస్తుంది 201 దీనికి రూట్ పెట్టా రూట్ 201 స్టాండర్డ్ డీవియేషన్ ఓకే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి అంటే రూట్ 201 అర్థమైందా దీన్ని సాల్వ్ చేయండి రూట్ 201 అంటే ఇది అంట ఒకవేళ ఫర్ సపోజ్ 14 స్క్వేర్ తీసుకోండి 14 స్క్వేర్ అంతా 196 15 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి ఎంత అవుతుంది 225 ఇక్కడ ఎంత ఉంది 201 ఉంది అంటే 14 స్క్వేర్ 196 15 స్క్వేర్ 225 కానీ నాకు మధ్యలో ఉంది 201 అంటే 196 కన్నా పెద్దది 225 కంటే చిన్నది కదా సో 201 దేనికి దగ్గరగా ఉంది 14 స్క్వేర్ దగ్గరగా ఉంది కాబట్టి నేను ఏం తీసుకోవాలి 14 తీసుకోవాలి 14 పాయింట్ ఓకే సో నెక్స్ట్ ఏంటి ఇది 14 దగ్గరగా ఉంది అంటే ఏంటి 1.6 కానీ 1.7 కానీ 1.8 1.6 2.0 ఏదైనా తీసుకోవచ్చు వాటి 14 ఉంటే చాలు మీకు ఫుల్ పాయింట్స్ పడిపోతాయి అర్థమైందా మళ్ళీ 15 దాటిపోకూడదు ఎందుకంటే 50స్లో లేదు 225 దాటిపోతుంది సో మీకు 40స్లో ఉంది అంటే 201 అంటే 14లో ఉంది కదా దీనికి దగ్గరగా ఉంది
201 215 దాటిపోద్ది 15 మరి 225 కంటే ఎక్కువ రాకూడదు ఎక్కువ. సో 201 దేనికి 196 దగ్గర ఉంది అంటే 14 రాసి సరిపోద్ది, ఫుల్ మార్క్స్ పడతాయి. ఈ టర్మ్ ఎంత రాస్తుంది 1.8 1.8 16 15 20 17 ఏదైనా రాసుకోవచ్చు. 18 రాసుకున్నాను. 14 కనిపిస్తే చాలు ఫుల్ మార్క్స్ పడతాయి. మీరు ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో సాల్వ్ చేసిన ఆన్సర్స్ ఇలా మార్క్ చేయండి. ఫర్దర్ మీరు ఎప్పుడైతే మార్క్ చేస్తారో పేపర్ కరెక్షన్ చేసేవాడికి మీరు ఏదైతే మార్క్స్ చేస్తారో దాని మీద కరెక్ట్గా వెళ్తుంది ఫోకస్ అనేది. సో అప్పుడు వారికి ఏంటి, ఓకే సొల్యూషన్ చేశారు, బట్ సొల్యూషన్ చేసి కరెక్ట్గా మార్క్ చేశారంటే ఇది అంత కొంత సబ్జెక్ట్ ఉంది అని ఒక పాజిటివ్ థాట్ వచ్చేస్తుంది మీ మీద. అర్థమైందా? సో సబ్జెక్ట్ ఉంది, ఎంతో కొంత రాస్తున్నారు, ఎంతో కొంత మనకు అన్ని అంటే మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా మార్క్ చేస్తారంటే అదొక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే. కొంతమంది ఏమనుకో మార్క్ చేస్తే ఓకే అన్ని ఆన్సర్స్ చూసేస్తారు, మొత్తం కరెక్షన్ చేసేస్తారు, పర్టికులర్గా చూస్తారు అనుకుంటారు. బట్ దానివల్ల మీకు అడ్వాంటేజ్ కూడా ఉంది ఏంటి, మీరు కరెక్ట్గా ఇలా అన్నీ మీరు చూపించనుకోండి ఆన్సర్స్ వచ్చాయనుకోండి, అలా చూపిస్తే ఏంటి ఒక మీకు మీ పేపర్ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ కొడుతుంది. ఓకే అన్నీ బాగా మార్క్ చేస్తున్నారు అంటే ఏంటి, ఎంతో సబ్జెక్ట్ ఉండేవాళ్ళు కాబట్టి మరి అంత డెప్త్గా వెళ్ళరు, కరెక్షన్ బాగా జరుగుతుంది. ఓకే తెలుసు మీకు అర్థమైంది కదా. ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీకు ఇప్పటికీ 4 మోడల్స్ చెప్పా. ఈ 4 మోడల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మీకు స్టెప్ డీవియేషన్ ఈ క్వశ్చన్లో స్టెప్ డీవియేషన్ ఎందుకు ఇస్తాడు ఎక్కువ అంటే స్టెప్ డీవియేషన్లో మీన్ ఫార్ములా మారుతుంది, ప్లస్ కొంచెం ఫార్ములాస్ అన్నీ కొంచెం స్టెప్ డీవియేషన్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ఓకే అర్థమైందా? కాబట్టి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. స్టెప్ డీవియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టెప్ డీవియేషన్తో పాటు ఈ వేరియన్స్ క్వశ్చన్ ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో మీకు రాకపోయినా అప్పుడు మీకు ఇంకా లెక్క అయితే మనం ఫస్ట్ అని చెప్పుకున్నాం కదా, ఆ రెండు వస్తాయి. ఈ 4 మోడల్స్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. డ్యామ్ షూర్ గుర్తుపెట్టుకోండి. ఈ 4 మోడల్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది. అర్థమైందా? ఇవే మీకు మ్యాథ్స్ లాస్ట్ 5 ఇయర్స్గా మీకు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవే. ఈ 4 మోడల్స్ వస్తే సరిపోద్ది. అర్థమైంది కదన్నా? సో ఇవి మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్ ఈ చాప్టర్లో 7 మార్క్స్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇవే. అర్థమైందా? ఇవి చేసి సరిపోతుంది. వీడియోకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, అర్థమైంది కదన్నా? సో వీడియో క్లాసెస్ అన్నీ మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లేస్టోర్లో మీకు డిఎంటీ క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే యాప్ వస్తుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో ఫ్రీగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానవచ్చు, మోడల్ పేపర్స్ కానవచ్చు, హ్యాండ్ రైటింగ్ రిటర్న్ నోట్స్ కావచ్చు, అన్నీ మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఓకే